హలో ఎవ్రీవన్, నేను మీ రాహుల్. అండ్ ఈ వీడియోలో నేను మీకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెబ్సైట్ ఎలా తయారు చేయాలనే విషయాన్ని నేర్పిస్తాను. అండ్ ఈ వీడియోలో మనం ఈ హోస్టింగ్ సర్వీసు ప్రొవైడర్ని వాడబోతున్నాం. అండ్ దీని పేరు ఏమంటే hosting.in. అండ్ చెప్పాలంటే ఈ హోస్టింగ్ కంపెనీ నాదే. సో గ్యారంటీగా నేను మీకు అంటే లైక్ మంచి సర్వీసెస్ని అందిస్తాను. అండ్ ఎప్పటికీ మంచి సర్వీసెసే అందిస్తూనే ఉంటాను మీకు. అండ్ దాంతోపాటు నేను మీకు ఈ ఈ కంపెనీలో అందరికీ అవైలబుల్ ఉండేలాగా తక్కువ ప్రైజెస్లో పెట్టాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మెయిన్గా ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్టింగ్ని కొందాం. అండ్ దాంతోపాటు దాన్ని ఎట్లా సెట్ చేయాలా అండ్ దాంతో ఒక వెబ్సైట్ని ఎలా రెడీ చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. సో మీకు ముందుగానే చెప్పినట్లుగా హోస్టింగ్ని అయితే మనం ఇక్కడ వీళ్ళు hosting.in నుంచి కొందాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఆర్డర్ హోస్టింగ్ అనే బటన్ని క్లిక్ చేస్తా. సో ఇక్కడ మీరు క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ స్టోర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన హోస్టింగ్ సెలెక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఇక్కడ షేర్డ్ హోస్టింగ్ అనేది ఒకటే ఉంది. అండ్ షేర్డ్ హోస్టింగ్ అనేది ఒకటే ఎందుకు ఉందంటే మా ప్రజెంట్ అయితే ఓన్లీ షేర్డ్ హోస్టింగ్ ఒకటే అందిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో గ్యారంటీగా VPS హోస్టింగ్ అలాంటి హోస్టింగ్ కూడా నేను అందిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ 3 హోస్టింగ్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ అంటే వెరీ బేసిక్ హోస్టింగ్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేసిక్ హోస్టింగ్, అండ్ ఆ తర్వాత ప్రో హోస్టింగ్. సో దీనిలోకి తేడా ఏమంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు చూసినట్లయితే కొంచెం లైక్ చాలా బేసిక్ వెబ్సైట్ కావాలంటే మీకు ఈ వెరీ బేసిక్ హోస్టింగ్ అనేది సరిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ట్రాఫిక్ వచ్చే బ్లాగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రీసెంట్గా కనుక ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినారనుకుందాం. సో మీకు ఈ హోస్టింగ్ ప్లాన్ అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది. అండ్ మిగతా హోస్టింగ్ ప్రొవైడర్తో పోల్చుకుంటే అంటే లైక్ ఈ share-hosting.in అంటే ఇట్లా షేర్డ్ హోస్టింగ్లో అయితే మనకి చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు వెరీ బేసిక్ హోస్టింగ్లో 512 MB SSD డిస్క్ వస్తుంది. అండ్ 5 GB బ్యాండ్ విడ్త్, అండ్ సబ్ డొమైన్స్ ఉండవు, నో ఈమెయిల్ అకౌంట్స్ ఉంటాయి, అంటే ఈమెయిల్ అకౌంట్స్ ఏమి ఉండవు, అండ్ 2 MySQL డేటాబేసెస్ ఉంటాయి. సో మీరు జస్ట్ ఒక సింపుల్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చేయాలంటే మీకు ఈ వెరీ బేసిక్ హోస్టింగ్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత మీరు లైక్ ఒక మంచి ట్రాఫిక్ వస్తుంది, మీ గ్యారంటీగా వస్తుంది. అండ్ ఒక బ్లాగ్ లాంటిది అందరికీ ఉపయోగపడే లాంటి ఏదైనా వెబ్సైట్ పెడదామనుకుంటే మీరు గ్యారంటీగా ఈ బేసిక్ హోస్టింగ్ని కొనొచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ 5 GB డిస్క్ స్పేస్ వస్తుంది, అండ్ 10 GB బ్యాండ్ విడ్త్ వస్తుంది, అండ్ 2 సబ్ డొమైన్స్ చేయొచ్చు, అండ్ ఈమెయిల్ అకౌంట్స్ చేయొచ్చు, 5 MySQL డేటాబేసెస్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి చూసుకుంటే ప్రో హోస్టింగ్ ఉండాలి. అండ్ దానికన్నా ముందు చెప్పాల్సినది ఏంటంటే నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 3 హోస్టింగ్ ప్లాన్స్లో ఏదైనా కొన్నారనుకోండి, మీకు గ్యారంటీగా నా నుంచి అయితే టెక్నికల్ సపోర్ట్ అయితే ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆ టెక్నికల్ సపోర్ట్ మీకు ఈమెయిల్ ద్వారా ఉంటుంది. సో కాబట్టి మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కూడా నేను దాన్ని సాల్వ్ చేస్తాను గ్యారంటీగా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రో హోస్టింగ్లో వచ్చేసి మనకి ఇది ఎవరికి సరిపోతుందంటే మీరు ఏదో ఒక ఈకామర్స్ సైట్ రన్ చేస్తున్నారనుకోండి, అండ్ వాళ్ళకి ఈకామర్స్ సైట్ రన్ చేసే వాళ్ళకి, అండ్ దాంతోపాటు మీకు కొంచెం ఏదైనా హై ఎండ్ వెబ్సైట్ అంటే ఎలాగంటే ఒక బిజినెస్ వెబ్సైట్ అని అలాంటిది డిజైన్ చేసే టైంలో, అలాంటి డెవలప్ చేసే టైంలో మీరు ఈ ప్రో హోస్టింగ్ అనేది వాడవచ్చు. ఇక్కడ మీకు 10 GB డిస్క్ స్పేస్, అది కూడా SSDనే వస్తుంది, అండ్ దాంతోపాటు 50 GB బ్యాండ్ విడ్త్, దాంతోపాటు 10 సబ్ డొమైన్స్, 10 ఈమెయిల్ అకౌంట్స్, 10 MySQL డేటాబేసెస్. అండ్ నేను మీకు చెప్పినట్లుగానే మీకు ఈ ఫ్రీ టెక్ సపోర్ట్ ఈమెయిల్ ద్వారా ఉంటుంది. అండ్ మీరు అనుకుంటా ఉండొచ్చు ఈ సబ్ డొమైన్ ఏమి, ఆ తర్వాత ఈ MySQL డేటాబేసెస్ ఏమి, ఈ బ్యాండ్ విడ్త్ ఏమి, ఈ డిస్క్ స్పేస్ ఎందుకు వాడతాం, అండ్ ఇలాంటి థింగ్స్ అన్నీ మీకు టోటల్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఒక్కొక్కటి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సినది ఏమంటే సింపుల్గా ఏ హోస్టింగ్ కావాలో ఆ హోస్టింగ్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత ఆర్డర్ చేయడం. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఆర్డర్ నౌ అని బటన్ ఉంటుంది. అండ్ మీరు ఇంకొకటి గమనించినట్లయితే ఇక్కడ సెటప్ ఫీ అని ఉంటుంది. సో ఈ సెటప్ ఫీ అనేది మనకి మంత్లీ పడుతూ జస్ట్ 1 టైం పడుతుంది. సో కాబట్టి సెటప్ ఫీ అనేది మనకి ఎప్పుడు ప్రతిసారి మంత్లీ ఇంత అన్నాను కదా, ప్రతిసారి ఓన్లీ ప్రతి మంత్కి మనకి ఇంత పడుతుందంటే అంత కాస్ట్ ఏమి పడదు. సో కాబట్టి వరి అయ్యే పని లేదు. సో నేను ప్రెజెంట్ అయితే ప్రో హోస్టింగ్ ఆర్డర్ చేస్తా. ఆ తర్వాత నేను ఇక్కడ ఆర్డర్ నౌ బటన్ క్లిక్ చేస్తా. అండ్ ఆ తర్వాత లేదంటే మనం ప్రో హోస్టింగ్ కాకుండా బేసిక్ హోస్టింగ్ అవుదాం. ఎందుకంటే మనం జస్ట్ ఒక నార్మల్ వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి ఒక బ్లాగ్ లాంటిది చేద్దాం ఇప్పుడు. సో బేసిక్ హోస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నా, ఆ తర్వాత ఆర్డర్ నౌ క్లిక్ చేసిన.
సో ఆర్డర్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డొమైన్ చూస్ చేయని అడుగుతుంది. సో ఇక్కడ డొమైన్ అంటే ఏమనేది మీకు తెలియకుంటే జస్ట్ సింపుల్గా చెప్తాను, అండ్ దీని గురించి ఇన్డెప్త్గా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా మీకు గ్యారంటీగా చెప్తాను. సో బేసికల్గా డొమైన్ అంటే ఏమంటే ఇప్పుడు ఐపీ అడ్రసెస్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏమంటే డొమైన్స్. అండ్ ఈ డొమైన్ అనేది ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు మనం ఐపీ అడ్రసెస్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం డొమైన్స్ దాని ప్లేస్లో వాడతాం. ఐపీ అడ్రసెస్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీ అడ్రస్ చెప్తా, లైక్ లోకల్ ఐపీ అడ్రసెస్ అంటే 192.168.1.4 అన్న 5 అన్న సంథింగ్ అలా ఉంటుంది. అంటే ఇలాంటి నంబర్స్ అంటే మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం డొమైన్స్ అనేవి వాడతాం. అండ్ ఈ ఐపీ అడ్రసెస్ అంటే అది కూడా తెలియదంటే అది కూడా జస్ట్ సింపుల్గా చెప్తా. ఏమంటే ఒక కంప్యూటర్ ఇంకొక కంప్యూటర్కి లేదా ఒక డివైస్ ఇంకొక డివైస్కి కాంటాక్ట్ కావాలన్నా, జస్ట్ మెసేజెస్ సెండ్ చేసుకోవాలన్నా, డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా గుర్తించడానికి ఐపీ అడ్రసెస్ని వాడతాయి. సో ఇప్పుడు మనకి వెబ్సైట్ అయినా కూడా అంతే కదా. ఇప్పుడు సర్వర్లో ఒక వెబ్సైట్ అనేది ఉందనుకుందాం, మనం క్లయింట్ కదా, మనం ఒక వెబ్సైట్ని చూడాలంటే అక్కడ డేటా మనకి దగ్గర రావాలా, అంటే ఆ డివైస్ నుంచి మన దగ్గర ఉండే డివైస్కి రావాలా, కాబట్టి ఐపీ అడ్రసెస్తో రెండు కాంటాక్ట్ అవుతాయి. సో దానికి మనకి ఐపీ అడ్రసెస్ అయినా అవసరం అవుతాయి. అండ్ ఆ ఐపీ అడ్రసెస్ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి డొమైన్స్ అనేవి వాడతాం. సో ఈ డొమైన్స్ అనేది మనం ఎక్కడ కొనాలంటే మనం ఎవరైనా వేరే డొమైన్ రిజిస్టార్స్తో మీరు వెళ్ళి డొమైన్స్ని కొనవచ్చు. అండ్ అది కాకుండా మీరు ఫ్రీ డొమైన్స్ కూడా పొందవచ్చు. సో ఆ ఫ్రీ డొమైన్స్ ఇచ్చే వెబ్సైట్స్ ఏమంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే డొమైన్ పేరు పడింది, అంటే ఆ వెబ్సైట్ పేరు వచ్చింది. సో అదేమంటే ఫ్రీనామ్. సో ఆ ఫ్రీనామ్ అనేది మనకి ఫ్రీ డొమైన్ నేమ్స్ని అందిస్తుంది. అండ్ వాళ్ళు మనకి .in, .com అలాంటి డొమైన్స్ ఇవ్వరు, ఎందుకంటే అవి టాప్ లెవెల్ డొమైన్స్. అండ్ దాన్ని ఏమంటారంటే TLD అంటారు. సో మనకి ఇప్పుడు ఫ్రీ డొమైన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సినది ఏమంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ డొమైన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఏమనుందంటే ఐ విల్ యూజ్ మై ఎగ్జిస్టింగ్ డొమైన్ అండ్ అప్డేట్ మై నేమ్ సర్వర్స్. సో నేమ్ సర్వర్స్ అంటే ఏమంటే మనకి డొమైన్ని హోస్టింగ్ని కలపడానికి నేమ్ సర్వర్స్ అనేదాన్ని యూస్ చేస్తాం. అండ్ ఆ నేమ్ సర్వర్స్ అనేవి అవి ఎక్కడ పెట్టాలనే విషయాన్ని నెక్స్ట్ చెప్తాను మీకు. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ డొమైన్ నేమ్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు అంటే మీకు చూపించడానికి నా డొమైన్ వాడబోతున్నాను. సో ఇక్కడ నేను ఇప్పుడు నా డొమైన్ నేమ్ టైప్ చేసేసా. సో అదేమంటే cyberogen, ఆ తర్వాత .in. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే ఇప్పుడు నా వెబ్సైట్ cyberogen.in కదా, అంటే ఇక్కడ cyberogen.in అంటే ఇక్కడ ఈ బాక్స్లో TLD ఉంటుంది. TLD అంటే ఏమంటే టాప్ లెవెల్ డొమైన్. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ యూజ్ కొట్టాలా. యూజ్ కొట్టిన తర్వాత డొమైన్ వెరిఫై చేసేస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఏమేమి ఉంటుందంటే మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు మీ హోస్టింగ్ ప్యాకేజ్ని. అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మీకు ఇయర్లీ ఇంత అవుతుంది, అంటే 1048 రూపీస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇచ్చే ఈ అంటే లైక్ ప్యాకేజ్లో ఉండే కంటెంట్కి ఇక్కడ ఉండే ప్రైస్కి ఏమాత్రం అంటే సరిపోదు. అండ్ మెయిన్గా నా కంపెనీలో ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ అంటే ఇదే. అండ్ మంచి కంటెంట్తో మీకు తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తారు hosting.in. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇంకా 12 monthsకి ఈ ప్రైస్తో కొనవచ్చు. సో సెటప్ ఫీ అని చెప్పినాను కదా, సో 1 time సెటప్ ఫీ అది. ఆ తర్వాత మీరు ఇంకొకటి ఏమంటే ఇక్కడ యాడ్-ఆన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ యాడ్-ఆన్స్ అంటే ఇప్పుడు మీకు ఒకవేళ వెబ్సైట్ డెవలప్మెంట్ మీకు పర్సనల్గా రాకపోతే నేను మీకు అంటే లైక్ మీరు నన్ను కాంటాక్ట్ అంటే అవుతారు. ఆ తర్వాత అప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే మీకు వెబ్సైట్ డెవలప్మెంట్ ఏదైనా చేస్తా. అండ్ ఇక్కడైతే మీకు సెటప్ ఫీ అయితే జస్ట్ 40 రూపీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ దాని రియల్ ప్రైజింగ్ అయితే 0 రూపీసే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే నేను డెవలప్ చేసే ఏ డెవలపర్ అయినా కూడా డెవలప్ చేసే టైంలో వెబ్సైట్ని బట్టి అంటే లైక్ ఆ ప్రైజింగ్ అనేది ఉంటుంది. బట్ ప్రైజింగ్ ఏమీ చాలా హై ఉండదు. సో కాబట్టి వరి అయ్యే పని లేదు మీరు. సో ప్రస్తుతానికి తనకి వెబ్సైట్ డెవలప్మెంట్ వద్దు, ఎందుకంటే నేనే వెబ్సైట్ డెవలప్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ. సో ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ పేజ్కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏమంటుందంటే ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ ప్రమోషన్ కోడ్స్ అంటే ఏమన్నా ఉంటే కూపన్ కోడ్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఏమన్నా సమ్ స్పెషల్ అకేషన్స్లో నేను కూపన్ కోడ్స్ అనేవి రిలీజ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు చెక్అవుట్ బటన్ క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అంటే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా వెబ్సైట్ హోస్టింగ్ అనేది సమ్ లీగల్గా కాకుండా సమ్ లీగల్ అంతా టోటల్ లీగల్గా వెళ్ళాలి కాబట్టి. సో ఇంకా అంటే మీరు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసినారని బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంతా
ఇక్కడ ఉంటుంది. సో అండ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత లైక్ పాస్వర్డ్ కొట్టాల్సి ఉంటుంది. అండ్ హోస్టింగ్ డాట్ ఇన్ని మీరు ఎక్కడ తెలుసుకున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ నా ఛానల్ నుంచి అయితే సో ఇట్లా యూట్యూబ్ ఛానల్ నుంచి హోస్టింగ్ డాట్ ఇన్ని తెలుసుకున్నానని మీరు ఇక్కడ టైప్ చేసేసి అయిపోతుంది. అండ్ ఆ తర్వాత పాస్వర్డ్ని టైప్ చేయాలా. ఆ తర్వాత ఏదైనా అడిషనల్ నోట్స్ ఉంటే టైప్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీరు పేమెంట్ అంటే ఇక్కడ రేజర్ పేతో పేమెంట్ అయితే మీరు చేయవచ్చు. అండ్ అది పేమెంట్ చేసే టైంలో కూడా ఎలా ఉంటుందని అంటే ఏమేమి పేమెంట్ మెథడ్స్ ఉంటాయని కూడా అది కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇక్కడైతే మీరు ఒకవేళ ఆల్రెడీ ప్రీవియస్ కస్టమర్ అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ బటన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వవచ్చు. సో నేను ప్రెజెంట్ అయితే నా ఈమెయిల్ అడ్రస్ కొట్టేసి నేను లాగిన్ అవుతా. అండ్ ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే మీకు ముందే చెప్పినట్లు అకౌంట్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో నా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ నేను టైప్ చేసేసాను. సో ఇంకా టోటల్ డ్యూ వచ్చేసి ఇదే 1048 రూపీస్ పర్ ఇయర్. సో ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు ఓన్లీ రేజర్ పే పేమెంట్ గేట్వేతో పే చేయొచ్చు. అండ్ రేజర్ పేనే ఎందుకంటే మనకి ఇక్కడ చాలా పేమెంట్ మెథడ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ అవేమని కూడా చూపిస్తా. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా క్లిక్ చేయాలి. ఆ తర్వాత సమ్ ఇమేజెస్ ఉంటాయి. దీనిలో నీకు క్యాప్చా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంప్లీట్ ఆర్డర్ అది కొట్టిన తర్వాత మీరు ఒక పేజ్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ పేమెంట్ చేసే ప్లేసు. సో ఇక్కడ పే నౌ బటన్ క్లిక్ చేసినా కూడా మనకి ఇక్కడ ఇది ఓపెన్ అయిపోతుంది ఒక పేజ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి పేమెంట్ చేసే ప్లేసు. అండ్ ఇక్కడ మీరు పేమెంట్ చాలా వేస్తో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే కార్డ్ పేమెంట్ చేయొచ్చు, లేదంటే యూపీఐ లేదా క్యూఆర్ కోడ్తో కూడా పేమెంట్ చేయొచ్చు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, వాలెట్ చేయొచ్చు, లేదంటే ఐసిఐసిఐ వాళ్ళు ఏదో సంథింగ్ పే లేటర్ అన్నది అది కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ అనుకోండి, మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కార్డు ఉంటే మీరు మీ కార్డు నంబర్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. అది వీసా మాస్టర్ కార్డ్, రూపే కార్డు, మిగతా క్రెడిట్ డెబిట్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే రేజర్ పే వాళ్ళు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూపీఐ లేదా క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి మీరు పే చేయొచ్చు. అండ్ అది యూపీఐ అంటే ఎలాంటి యూపీఐ యాప్ అన్నా కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత సేఫ్గా నెట్ బ్యాంకింగ్ కూడా మీరు చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఏదైనా సంథింగ్ వాలెట్స్ ఉంటాయి కదా, లైక్ ఇలాంటి వాలెట్స్ వాడి కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. సో పేమెంట్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. ప్రజెంట్ అయితే నేను పేమెంట్ అంతా చేసినాను అండ్ టోటల్ వెబ్సైట్ అంతా సెట్ అయిపోయింది. అండ్ ఒకవేళ మీకైతే కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. ఎందుకుందంటే ఇప్పుడు ఇదంటే నార్మల్గా మాన్యువల్గా సర్వర్ మీకు సెట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు పేమెంట్ చేసిన తర్వాత నియర్లీ 12 hours లోపల మీకైతే మీ హోస్టింగ్ అకౌంట్ అనేది టోటల్గా సెట్ అయిపోతుంది. అండ్ దానికి సంబంధించిన లాగిన్ క్రెడెన్షియల్స్ అండ్ దానికి సంబంధించిన కంట్రోల్ ప్యానల్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా మీకు అంటే లైక్ మెయిల్ చేయబడుతుంది. సో మీ ఈమెయిల్ని చెక్ చేసుకుంటే మీకు దాంట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా మెన్షన్ చేసి వచ్చింటుంది. సో మీ వెబ్సైట్ అనేది అంటే ఇప్పుడే సెట్ అయిపోయినట్లు కాదు. అండ్ మీరు దీనికన్నా ముందు చాలా ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సి ఉంటుంది. సో అదేమంటే మీరు అంటే మీకు చెప్పినాను కదా నేమ్ సర్వర్స్ అని కొన్ని ఉంటాయని. సో నేమ్ సర్వర్స్ని సెట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా సెట్ చేయాలనేది చాలా సింపుల్. అండ్ మీరు ఒకవేళ ఏదైనా సర్వీస్ ప్రొవైడర్తో ఫ్రీగా కాకుండా పెయిడ్గా కొనింటే అక్కడ వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మీరు నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసి సమ్ పేజెస్ ఉంటాయి. సో దాంట్లో వెళ్ళి మీరు నేమ్ సర్వర్స్ని అప్డేట్ చేయొచ్చు. సో ఆ నేమ్ సర్వర్స్ ఏం పెట్టాలనేవి కూడా మీకు గ్యారంటీగా మీ మెయిల్కి ఆ నేమ్ సర్వర్స్ అనేవి సెండ్ చేయబడతాయి. అండ్ అది కూడా అంటే ఒకవేళ సమ్ ఎర్రర్ వల్ల రాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీరు క్లయింట్ ఏరియాకి వెళ్ళండి. అంటే అది ఎట్లా అంటే hosting.in వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ క్లయింట్ ఏరియా అనే బటన్ క్లిక్ చేసేస్తే మీరు అంటే లాగిన్ అయిపోవచ్చు. సో ప్రెజెంట్ అయితే ఇది నా హోస్టింగ్ అకౌంట్. ఇక్కడ చూస్తే సర్వీసెస్లోకి వెళ్ళి మై సర్వీసెస్లోకి వెళ్ళాలా. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సర్వీసెస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది నా ఇప్పుడు ప్రెజెంట్ కొనిన అంటే లైక్ హోస్టింగ్. ఇక్కడ చూస్తే cyberozen.in అనే డొమైన్ అండ్ సర్వర్ పేరు ఏమంటే ఇది, అండ్ ఐపీ అడ్రస్ అంటే సర్వర్ ఐపీ అలా ఉంటుంది. ఇంకా నేమ్ సర్వర్స్ అంటే ఇక్కడ ప్రెజెంట్ అయితే నేమ్ సర్వర్స్ అనేవి కొంచెం సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల రాంగ్గా ఉన్నాయి. బట్ మీకు గ్యారంటీగా ఆ నేమ్ సర్వర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ అవే నేమ్ సర్వర్స్ని మీరు మీ డొమైన్ ప్రొవైడర్ దగ్గర అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేమ్ సర్వర్స్ ఎలా అప్డేట్ చేయాలి రాకోకుంటే మీ
అంటే అంటే డొమైన్ ప్రొవైడర్ పేరుతో గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు గ్యారంటీగా అది ఎలా అప్డేట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన విషయం ఏమంటే సింపుల్గా మీకు ఈ మెయిల్లో వచ్చిన ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ఎలాగుంటుందంటే మీకు అంటే సర్వర్ ఎలా యాక్సెస్ చేయాలని ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేస్తే మీకు సమ్వాట్ ఇలాగ కనిపిస్తుంది. సో ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ మీకు వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీకు ఈమెయిల్లో ప్రొవైడ్ చేసిన ఇలాగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని టైప్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి ఇప్పుడు లాగిన్ అవుతాను. సో అండ్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతా మీకు ఈమెయిల్కి వచ్చి ఉంటుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇక్కడ ఉండే hosting.in యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ వేరే ఉంటాయి అండ్ దీనికి ఉండే లాగిన్ క్రెడెన్షియల్స్ వేరే ఉంటాయి. అంటే హోస్టింగ్ అకౌంట్కి వేరే ఉంటాయి, hosting.in ఉండే పర్చేస్ చేసే అకౌంట్కి వేరే ఉంటాయి అనే విషయాన్ని మీరు గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ అంటే నేను నా పాస్వర్డ్ను ఎంటర్ చేసేస్తా అండ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేస్తా. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు సమ్వాట్ ఇలా కనిపిస్తుంది. సో ఇదనమాట మనకి ఇక్కడ ఉండే కంట్రోల్ ప్యానల్. సో ఈ కంట్రోల్ ప్యానల్ అంతా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో కాబట్టి మీరు జస్ట్ బిగినర్ అయినా కూడా మీరు ఏమీ భయపడే పని లేదు. సో అంతా సింపుల్గా అంతా జరిగిపోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సర్వర్ ఐపీ ఉంది, దాని తర్వాత డాష్ బోర్డ్ అని ఉంది, అంటే ఇదే డాష్ బోర్డు. సో ప్రజెంట్ అయితే మనం డాష్ బోర్డ్లోనే ఉన్నాం. సో ఇక్కడ ఫంక్షన్స్ అని ఏమేమి ఉన్నాయని అంటే మోస్ట్లీ వైడ్లీ యూజ్డ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త యూజర్ తయారు చేయాలంటే కూడా యూజర్ని ఇక్కడ తయారు చేయొచ్చు. అంటే లైక్ తయారు చేయడం కాదు, మీ యూజర్ ప్రొఫైల్ని మాడిఫై చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీ పేరు అన్న అలాంటివి చేంజ్ చేసేదైనా అలాంటివి కూడా ఉంటాయి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్స్ అని ఉంటుంది. అంటే మీ యొక్క వెబ్సైట్స్ని అంటే దీంట్లో చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే నేను వెబ్సైట్స్ క్లిక్ చేసిన ఆ తర్వాత లిస్ట్ వెబ్సైట్ అని ఉంది కదా. సో ఆ లిస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేసినట్లయితే మీకు అంటే హోస్టింగ్ అకౌంట్లో యాడ్ అయిన మీ వెబ్సైట్ అనేది చూపిస్తుంది. సో ప్రస్తుతానికైతే cyberozen.in నేను కొన్నాను కాబట్టి నాకు ఇక్కడ cyberozen.in ఒక్కటే వచ్చింది. సో ఒకవేళ మీరు చాలా వెబ్సైట్స్ కొనింటే ఆ వెబ్సైట్స్ లిస్ట్ అంట గ్యారంటీకి ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ప్రస్తుతానికైతే వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది. అండ్ నేను నేమ్ సర్వర్స్ అనే దానిలోనే అప్డేట్ చేశాను. సో ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే సో సమ్వాట్ ఇలా వస్తుంది. సో ఇదైతే పవర్డ్ బై సైబర్ ప్యానల్ కాబట్టి సో ఇక్కడ సైబర్ ప్యానల్ ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఈ పేజ్ని అంటే ఈ ఫైల్ని డిలీట్ చేసిన తర్వాత మీరు జస్ట్ మీకు కావాల్సిన వెబ్సైట్ ఫైల్స్ అలాంటివి పెడితే మీ వెబ్సైట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మేనేజ్ కొడితే మీరు వెబ్సైట్ని మేనేజ్ చేయొచ్చు. బట్ దానికన్నా ముందు ఇప్పుడు యూజర్స్ అంటే చెప్పినాను కదా, మీ ప్రొఫైల్ చూడడం, ప్రొఫైల్ గురించి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వెబ్సైట్స్ అంటే ఇక్కడ వెబ్సైట్ లిస్ట్ వెబ్సైట్స్ అంటే సో మీ అవైలబుల్ వెబ్సైట్ చెప్తుంది. అండ్ ఆ తర్వాత లిస్ట్ చైల్డ్ డొమైన్స్ అంటే ఇక్కడ చైల్డ్ డొమైన్స్ అంటే ఏం లేదు, సబ్ డొమైన్స్ అనమాట. సో సబ్ డొమైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ s1.hosting.in అని ఉంది కదా, అంటే ఇది ఒక s1 అనేది సబ్ డొమైన్, hosting.in అనేది మెయిన్ డొమైన్. సో అలాగా సబ్ డొమైన్స్ అనేవి అలాంటివి కూడా ఉంటాయి. అండ్ సబ్ డొమైన్స్ మీరు కూడా కొత్తవి తయారు చేయొచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజెస్. సో అంటే ప్రజెంట్ అయితే మీకు ఏమీ అవైలబుల్ ఉండదు, అంటే ప్రజెంట్ అయితే ఏం లేవు కాబట్టి అలాగే ఉంటుంది. అండ్ ఆ తర్వాత డేటాబేసెస్. సో ఆ డేటాబేసెస్లో మీరు ఒక కొత్త డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు. సో డేటాబేస్ ఎందుకు అవసరం అంటే ఒక వెబ్సైట్ రన్ కావాలంటే దానికి డైనమిక్ వెబ్సైట్ అయితే గ్యారంటీగా డేటాబేస్ అవసరం అవుతుంది. అండ్ ఆ డేటాబేస్లో ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లాగిన్ పేజ్ ఉందనుకుందాం. సో ఆ లాగిన్ పేజ్లో అంటే లైక్ ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి స్టోర్ కావాలి కదా. సో అవి ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఈ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ డిలీట్ చేయొచ్చు, దాంతోపాటు అంటే ఉండే డేటాబేస్ని చూడవచ్చు. అండ్ ఆ తర్వాత phpMyAdmin అంటే ఆ డేటాబేసెస్ని మేనేజ్ చేసే ఒక సింపుల్ ఒక వెబ్సైట్ లాగా, అంటే ఒక ప్రదేశం అని చెప్పొచ్చు. సో ఒక వెబ్సైట్ phpMyAdmin అనేది అండ్ ఒక దీంట్లో మీరు డేటాబేసెస్ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ DNS అని ఉంటుంది. సో DNS అంటే మీరు ఇక్కడ IP అడ్రసెస్ని, డొమైన్ నేమ్స్ని కలిపేదాన్ని మామూలుగా DNS అని అంటాం. అండ్ DNS ఏం చేస్తుందంటే ఇదే చెప్పినాను కదా, IP అడ్రసెస్ని, డొమైన్స్ని జాయిన్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఒక DNS జోన్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత DNS జోన్ డిలీట్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకా యాడ్ అన్న డిలీట్ DNS రికార్డ్స్ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. జోన్స్ వేరే, రికార్డ్స్ వేరే. అండ్ దీని గురించి
మీకు డీప్గా టోటల్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టోటల్గా అంతా తెలుగులోనే. సో కాబట్టి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు వెబ్సైట్ రిలేటెడ్ సర్వర్ స్టఫ్ అండ్ అంటే లైక్ తెలుగులో లేని కంటెంట్ లైక్ ఇప్పుడు నార్మల్గా ఇలాంటి వెబ్సైట్ హోస్టింగ్ ఇంత డీప్గా టెక్నికల్ రిలేటెడ్వి నార్మల్గా ఎవరు చెప్పారు. సో కాబట్టి నేను నా ఛానల్లో చెప్పబోతున్నా. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ తర్వాత వీలైతే పక్కనున్న బెల్ని కూడా కొట్టండి. సో కాబట్టి నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వరు. అండ్ సో ఇక్కడ చూసినట్లయితే డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, యాడ్ లేదా డిలీట్ చేయొచ్చు. క్లౌడ్ఫ్లేర్ అంటే మీకు తెలియదు అనుకుంటే చెప్తా. క్లౌడ్ఫ్లేర్ అంటే నార్మల్గా దీన్ని ఎక్కువ ఎందుకు వాడతారంటే ఐపీ అడ్రసెస్ని హైడ్ చేయడానికి. అండ్ దాంతోపాటు మీకు డిడాస్ ప్రొటెక్షన్ వెబ్సైట్కి కావాలంటే క్లౌడ్ఫ్లేర్ వాడితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో అండ్ దాంతోపాటు క్లౌడ్ఫ్లేర్ ద్వారా మీరు డిఎన్ఎస్ని మేనేజ్ చేయొచ్చు. సో కాబట్టి అంటే మనకి ప్రతిసారి ఇక్కడ వెళ్ళి డిఎన్ఎస్ మేనేజ్ చేసే పని ఉండదు, క్లౌడ్ఫ్లేర్ ద్వారా చేయొచ్చు. అండ్ మీకు క్లౌడ్ఫ్లేర్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే నార్మల్గానే hosting.in అంటే మేము ఇచ్చే సర్వీసెస్ అన్నీ అంటే వెబ్సైట్స్ అన్నీ హోస్టింగ్ చేసే వెబ్సైట్స్ అన్నీ టోటల్గా చాలా ఫాస్ట్ ఉంటాయి. ఎందుకు ఫాస్ట్ ఉంటాయంటే మేము నార్మల్గా అపాచీ వెబ్ సర్వర్ కాదు, ఇంజినెక్స్ వెబ్ సర్వర్ కాదు, లైట్ స్పీడ్ వెబ్ సర్వర్ వాడతాం. అండ్ ఆ లైట్ స్పీడ్ వెబ్ సర్వర్ నియర్లీ అబౌవ్ 60% పవర్ఫుల్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపాచీ వెబ్ సర్వర్తో రన్ అయ్యే వెబ్సైట్కి అంటే hosting.inలో రన్ అయ్యే వెబ్సైట్కి తేడా చూసుకుంటే 60% మన hosting.inలో హోస్ట్ అయ్యే వెబ్సైట్స్ చాలా అంటే అంత 60% ఎక్కువ ఫాస్ట్ ఉంటాయి. అంటే 60% కాదు, 60 టైమ్స్ ఫాస్ట్ ఉంటాయి. సో కాబట్టి క్లౌడ్ఫ్లేర్ ద్వారా ఇంకా ఈ 60% ఫాస్ట్ కూడా మీకు సరిపోదు అంటే క్లౌడ్ఫ్లేర్ వాడితే మీకు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. అంటే మంచి డిఎన్ఎస్ మేనేజ్మెంట్ అన్నీ కూడా మీకు వస్తాయి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఈమెయిల్స్ అంటే మీకు తెలిసిండేదే. మీరు ఈమెయిల్ కూడా తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాహుల్, సో నేను rahul@cyberosion.in అని ఈమెయిల్ కూడా కస్టమ్ ఈమెయిల్ తయారు చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఈమెయిల్స్ లిస్ట్ ఉంటే ఈమెయిల్స్ చూడొచ్చు. అండ్ ఆ తర్వాత ఈమెయిల్స్ని డిలీట్ చేయొచ్చు అంటే ఎగ్జిస్టింగ్ ఈమెయిల్స్ని. అండ్ ఆ తర్వాత ఈమెయిల్ ఫార్వర్డింగ్ లాంటివి. అండ్ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ చేంజ్ చేయడం. అండ్ DKIM మేనేజర్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ డొమైన్ కీస్ అంటారు నార్మల్గా దీన్ని. అంటే మీరు ఈమెయిల్ సెండ్ చేస్తే స్పామ్లోకి వెళ్ళకుండా అది డైరెక్ట్గానే రీచ్ అయ్యేలాగా అంటే జీమెయిల్ మిమ్మల్ని లెజిట్ ఈమెయిల్ అని యాక్సెప్ట్ చేయడానికి మామూలుగా DKIM అని ఉంటుంది. ఆ తర్వాత యాక్సెస్ వెబ్ మెయిల్ అని ఉంది. సో కొంచెం ఇంపార్టెంట్ ఇది. ఒకవేళ మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ ఈమెయిల్ క్రియేట్ చేసినట్లయితే ఆ ఈమెయిల్ని మీరు ఈ వెబ్ మెయిల్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు gmail.comతో ఏదో ఉందనుకుందాం, అంటే ఒక ఈమెయిల్ ఉందనుకుందాం. సో దాన్ని ఎట్లా యాక్సెస్ చేస్తారంటే mail.google.com అన్నా పోతారు, లేదంటే ఒక యాప్లో నుంచి అన్నా మేనేజ్ చేస్తారు. సో అలాగా ఇక్కడ వెబ్ మెయిల్ని యాక్సెస్ చేయడానికి అంటే లైక్ మీ మెయిల్ యాక్సెస్ చేయడానికి ఇక్కడ వెబ్ మెయిల్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసేస్తే మీకు అంటే మెయిల్స్ సెండ్ చేయడం, రిసీవ్ చేయడం అంటే ఉండే మెయిల్స్ని చూడడం అలాంటి పనులన్నీ చేయొచ్చు. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అండ్ ఫైల్స్ అంటే మీరు అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతారు. అంటే మీ వెబ్సైట్ నుంచి మీ పీసీ నుంచి వెబ్సైట్కి అలాగా ఫైల్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లా FTP అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లిస్ట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాకప్స్. అండ్ ఇక్కడ మీకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది, అదేమో కూడా చెప్తా. అండ్ ఇక్కడ మీరు క్రియేట్ బ్యాకప్ క్లిక్ చేసి బ్యాకప్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ బ్యాకప్ క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఏదంటే ఆ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డెస్టినేషన్ అంటే ఎక్కడికో అంటే జస్ట్ నార్మల్గా బ్యాకప్ అంతా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లోకల్ సర్వర్లోనే బ్యాకప్ అవుతుంది. సో మీరు ఏదో సంథింగ్ చేసినారు వెబ్సైట్, అది టోటల్గా వెళ్ళిపోకూడదు, సంథింగ్ ఏదో జరగకూడదు అంటే బ్యాకప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే అడ్వాంటేజ్ అంటే ఒక అడ్వాంటేజ్ చెప్పినాను కదా. సో అదేమంటే మీరు మీ వెబ్సైట్ని బ్యాకప్ గూగుల్ డ్రైవ్కి చేయొచ్చు. అంటే గూగుల్ డ్రైవ్ బ్యాకప్స్ ఇక్కడ hosting.inలో పాసిబుల్ అవుతాయి. సో ఇక్కడ సెలెక్ట్ గూగుల్ అకౌంట్ అంటే ప్రెజెంట్ అయితే సో మీరు ఏం చేయొచ్చు అంటే సెటప్ న్యూ అకౌంట్ క్లిక్ చేసి మీ అంటే జీమెయిల్ అంటే ఈమెయిల్ ఉంటుంది కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాదైతే rahulhags.me@gmail.com. సో అలాగా మీ ఈమెయిల్ అకౌంట్ని అంటే టైప్ చేసి సేవ్ కొట్టిన తర్వాత ఒక పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఆ పేజ్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సైబర్ ప్యానల్ వాళ్ళ అకౌంట్. సో అది ఏమవుతుందంటే hosting.in నుంచి మీరు జీమెయిల్కి మీ వెబ్సైట్ని బ్యాకప్ చేయవచ్చు. అండ్ ఆ బ్యాకప్ని రీస్టోర్ కూడా చేయవచ్చు. అండ్ ఆ తర్వాత ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే మీరు అంటే బ్యాకప్స్ని రీస్టోర్ చేసేది, క్రియేట్ చేసేది అలాంటి పనులన్నీ మీరు చేయొచ్చు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఉండేది చాలా ఈజీ ఏమంటే SSL. సో SSL అంటే మీకు తెలిసే ఉంటుంది,
అదేం చేస్తుందంటే హెచ్టిటిపిఎస్ చేస్తుంది. సో ఇప్పుడు అంటే నార్మల్గా వెబ్సైట్ని ఎన్క్రిప్షన్ చేస్తుంది. వెబ్సైట్ ఎన్క్రిప్షన్ కాదు, వెబ్సైట్ ట్రాఫిక్ యొక్క ఎన్క్రిప్షన్ జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు లాక్ సింబల్ అని ఉంది కదా, లాక్ సింబల్ ఎందుకు పడిందంటే ఇది వెబ్సైట్కి ఎస్ఎస్ఎల్ అనేది ఉందని అర్థం. సో ఇప్పుడు ఎస్ఎస్ఎల్ వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో కామర్స్ స్టోర్ పెట్టినారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో హ్యాకర్ మీ నెట్వర్క్లో ఉన్నారనుకుందాం. సో అతనికి అంటే ఎస్ఎస్ఎల్ ఉంటే అతను మీ ట్రాఫిక్ని డీక్రిప్ట్ చేయలేడు అది ఇంపాసిబుల్ కాదు, కానీ పాసిబుల్ అవుతుంది. బట్ సమ్ సేఫ్టీని మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి ఎస్ఎస్ఎల్ ఉండేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎస్ఎస్ఎల్ ఎట్లా పెట్టాలంటే, ఇట్లా మేనేజ్ ఎస్ఎస్ఎల్లో వచ్చేసి సెలెక్ట్ వెబ్సైట్ cyberosion.in అంటే మీ డొమైన్ సెలెక్ట్ చేయాలా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇష్యూ ఎస్ఎస్ఎల్ కూడా సింపుల్గా ఎస్ఎస్ఎల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ ఇది ఫ్రీ టు యూజ్ ఎస్ఎస్ఎల్ అనేది. అంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ అంటే లైక్ ఓపెన్ సోర్స్ ఆర్గనైజేషన్ అండి, ఓపెన్ ఆర్గనైజేషన్. సో అది ఏమంటే లెట్స్ ఎన్క్రిప్ట్ నుంచి మీకు ఫ్రీగా ఎస్ఎస్ఎల్ అనేది ఇష్యూ చేయబడుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేద్దాం అంటే, మనం ఒక వెబ్సైట్ని తయారు చేద్దాం. సో ప్రెజెంట్ అయితే హోస్టింగ్ అకౌంట్ అయితే మనది టోటల్గా సెట్ అయిపోయింది. అండ్ ఇంకొకసారి చెప్తాను ఏమంటే, మీకు హోస్టింగ్ లాగిన్ డీటెయిల్స్ అని మీకు మెయిల్కి వస్తాయి. సో కాబట్టి మెయిల్లో ఒకవేళ మీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అది స్పామ్ ఫోల్డర్లో కూడా పడే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి స్పామ్ ఫోల్డర్ కూడా చెక్ చేయండి ఒకసారి. అండ్ ఆ తర్వాత మీ నార్మల్ ఇన్బాక్స్ కూడా చెక్ చేసుకోండి. సో ప్రెజెంట్ ఏం చేద్దామంటే వెబ్సైట్స్లోకి వెళ్ళిపోదాం. ఆ తర్వాత లిస్ట్ వెబ్సైట్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు మేనేజ్ అనే ఒక బటన్ ఉంటుంది. సో మేనేజ్ బటన్ క్లిక్ చేసేస్తే మీకు న్యూ ట్యాబ్లో ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఇది లోడ్ అవ్వని. సో ఇక్కడ చూస్తే ప్రెజెంట్ అయితే ఇది టెస్టింగ్ కోసం అయితే ఈ అకౌంట్ని క్రియేట్ చేసిన. సో నా హోస్టింగ్ కంపెనీనే కాబట్టి నేను మీకు చూపించడానికి ఇలాగ సమ్ టెస్టింగ్ కోసం ఇలాగ చేశాను. సో 5 FTP అకౌంట్, 5 డేటాబేసెస్, ఇంత డిస్క్ యూజేజ్, ఇంత బ్యాండ్ విడ్త్ అని ఇలా పెట్టుకున్నా. అండ్ ఆ తర్వాత మీకు ఫ్రీగా ఎస్ఎస్ఎల్ ఉంది కాబట్టి, అండ్ ఆ తర్వాత ఎస్ఎస్ఎల్ అనేది మీకు 89 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది. సో అంటే 90 డేస్ ఉంటుంది. సో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఎస్ఎస్ఎల్లో వెళ్ళి మేనేజ్ ఎస్ఎస్ఎల్లో ఇష్యూ ఎస్ఎస్ఎల్ కొడితే మీకు ఎస్ఎస్ఎల్ అనేది ఇంకొకసారి జనరేట్ అయిపోయి ఇంకా అది ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుంది. ఎక్స్పైర్ అయ్యే టైంలో మీరు జస్ట్ కొడితే అయిపోతుంది. ఫర్ 90 డేస్కి ఒకసారి కొడితే అయిపోయాయి. లేదంటే మీరు అంటే 1 ఇయర్ కన్నా 2 ఇయర్స్ కన్నా అట్లా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కొని ఇన్స్టాల్ కూడా చేయడానికి ఉంటుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటే ఇక్కడ లాగ్స్ అంటే యాక్సెస్ లాగ్స్ చూడవచ్చు. ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఎర్రర్స్ చెక్ చేయొచ్చు. అంటే మీరు డెవలపర్ అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇవి రెండు. అండ్ ఆ తర్వాత డొమైన్స్ అంటే మీకు చెప్పాను కదా, చైల్డ్ డొమైన్స్ అని, అంటే సబ్ డొమైన్స్. సో సబ్ డొమైన్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాదైతే hosting.inలో ఇక్కడ S1 అని ఉంది కదా, సో అలాగా cyberosion.inలో ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ web.cyberosion.in అలాగా మీరు సబ్ డొమైన్స్ని తయారు చేయొచ్చు. అండ్ సబ్ డొమైన్స్ తయారు చేసే టైంలో మీరు జస్ట్ ఇట్లా వెబ్ అని కొడితే సరిపోదు. దాని బదులు మీరు టోటల్గా వెబ్సైట్ పేరు కొట్టాల్సి ఉంటుంది. అంటే ఇట్లా web.cyberosion.in టోటల్గా కొట్టాల్సి ఉంటుంది. సో అలాగా ఆ తర్వాత PHP వర్షన్ సెలెక్ట్ చేస్తారు. SSL అంటే SSL సెట్ చేయొచ్చు. ఆ తర్వాత మిగతా ఇవన్నీ పెట్టచ్చు. DKIM సపోర్టు, ఓపెన్ బేస్డ్ ప్రొటెక్షన్ అంటే ఇది లైక్ సమ్ ప్రొటెక్షన్ సార్ట్ ఆఫ్ లాంటిది. అండ్ డైరెక్ట్గా ఫోల్డర్ యాక్సెస్ని ప్రివెంట్ చేస్తుంది. సో కాబట్టి గ్యారంటీగా టిక్ చేసే పెట్టుకుంటేనే మెయిల్ ఇది. అండ్ ఇది మీకు నార్మల్గా ఈ మెయిన్ వెబ్సైట్ కూడా అవైలబుల్ ఉంటుంది అది. అండ్ ఆ తర్వాత మీకు నెక్స్ట్ తెలిసినది ఏమంటే, జస్ట్ ఇప్పుడు వర్డ్ప్రెస్ వెబ్సైట్ని తయారు చేసేది ఎట్లా అని చూద్దాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా కిందకి స్క్రాల్ చేసేస్తే ఇక్కడ అప్లికేషన్ ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మీకు డైరెక్ట్గా ఆటోమేటిక్గానే ఒక ఈ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనమైతే ఇప్పుడు వర్డ్ప్రెస్ని చేద్దాం. ఆ తర్వాత మీకు జూమ్లా ఉంది, గిట్ ఉంది, ప్రెస్టాషాప్ ఉంది, మ్యాగెంటో ఉంది, అండ్ దాంతోపాటు సంథింగ్ ఏదో ఇది ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్డ్ప్రెస్ని క్లిక్ చేద్దాం. సో ప్రెజెంట్ అయితే వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అయితే మనం చేద్దాం. సో ఇప్పుడు బ్లాగ్ టైటిల్ అంటే ఏదో పెడదాం, cyberosion అని పెడదాం, cyberosion అని పెడదాం. లాగిన్ యూజర్ అంటే యూజర్ నేమ్ మనం ఇక్కడ టైప్ చేద్దాం. సో యూజర్ నేమ్ పెట్టేస్తున్నా. ఆ తర్వాత పాస్వర్డ్. సో నా పాస్వర్డ్ ఇచ్చేస్తున్నా ఇక్కడ. ఆ తర్వాత ఈమెయిల్ అంటే నా ఈమెయిల్ కూడా ఇచ్చేస్తాను ఇక్కడ. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చేయాల్సినది ఏమంటే పాత అంటే ఇది ఏమి ఇచ్చే పని లేదు. అండ్ ఆ తర్వాత మీరు సింపుల్గా చేయాల్సినది ఏమంటే ఇన్స్టాల్ నౌ బటన్ క్లిక్ చేయాలా. సో ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అనేది
టోటల్గా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇదంతా అయిపోయేంత వరకు మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇది 20 ఆర్ 30 సెకండ్స్, మ్యాక్సిమం 1 మినిట్ పట్టుకుంటుంది ఒకవేళ సర్వర్ బిజీ ఉంటే. సో ప్రజెంట్ అయితే ఇది ఎల్ఎస్ క్యాష్ అనే ప్లగిన్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్లగిన్ ఏం చేస్తుందంటే మీరు మీకు చెప్పినాను కదా ముందుగానే, అపాచీ వెబ్ సర్వర్స్ కన్నా నేను వాడే లైట్ స్పీడ్ వెబ్ సర్వర్ చాలా ఫాస్ట్ ఉంటుందని. సో కాబట్టి వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతాయి అండ్ లోడింగ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనకి ఇది డిఫాల్ట్ పేజ్. మీరు ఒకవేళ వెబ్సైట్ రన్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే మీరు ఈ పేజ్ చూసినట్లయితే అది టోటల్గా వెబ్సైట్ అనేది వర్క్ అవుతున్నట్ల లెక్క. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేద్దామంటే వెబ్సైట్ రీఫ్రెష్ చేద్దాం. ఎందుకు రీఫ్రెష్ చేద్దామంటే ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినాం కదా, సో అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. అండ్ దీనికి డేటాబేసెస్ మొత్తం మిగతావన్నీ బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గానే ఈ వర్డ్ప్రెస్ ఇన్స్టాలరు అంతా సెట్ చేసి పెడుతుంది కాబట్టి అంతా మీకు ఈజీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అయిపోతుంది. సో ఇప్పుడు రీఫ్రెష్ క్లిక్ చేస్తా. సో రీఫ్రెష్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ చూస్తే మనకి వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ చూస్తే జస్ట్ అనదర్ వర్డ్ప్రెస్ సైట్ ఉంటుంది, అంటే ఇది వర్డ్ప్రెస్ వెబ్సైట్. అండ్ దీన్ని లాగిన్ ఎట్లా కావాలంటే సింపుల్గా, అంటే మీకు తెలిసే ఉంటుంది నార్మల్గా స్టార్టింగ్లో అయితే ఇక్కడ మీ వెబ్సైట్ పేరు /wp-login.php అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ వర్డ్ప్రెస్ ఇన్స్టాలర్లో మీరు టైప్ చేసి ఉంటారు కదా, అంటే లాగిన్ అంటే డీటెయిల్స్. సో అవే లాగిన్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ వాడాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేస్తా. సో ఆ తర్వాత లాగిన్ క్లిక్ చేస్తా. సో లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సక్సెస్ఫుల్గా వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాం. సో కాబట్టి ఇక వర్డ్ప్రెస్ వెబ్సైట్ అంటే ఇన్స్టాలేషన్ ఇలా అయిపోతుంది. అండ్ మీరు ఇక మేనేజ్ చేసుకునే అపియరెన్స్ అంటే థీమ్స్ చేంజ్ చేయొచ్చు, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, అలాంటివన్నీ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ సర్వర్స్ అనేవి కొంచెం ఫాస్ట్ ఉంటాయి కాబట్టి మీరు ప్లగిన్స్ ఇన్స్టాలేషన్ అంటే లైక్ థీమ్స్ ఇన్స్టాలేషన్ అలాంటివి కూడా ఏం ప్రాబ్లమ్స్ లేకోకుండా ఫాస్ట్గా టోటల్గా అన్నీ అయిపోతాయి. సో ఇదన్నమాట ఇక వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్. అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసినామంటే hosting.in హోస్టింగ్ సర్వీసెస్ వాడి సక్సెస్ఫుల్గా తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా ఉండే వెబ్సైట్ని మనము అంటే ప్రిపేర్ చేసినాం. అండ్ దాంతోపాటు ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం వెబ్సైట్ రెడీ చేసినాం కదా, సో ఈ వెబ్సైట్ని స్పీడ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే లైక్ సమ్ స్పీడ్ టెస్ట్ సాఫ్ట్వేర్స్ వాడి కూడా వెబ్సైట్ స్పీడ్ టెస్ట్వి చేయొచ్చు. సో ఇక అంతే, hosting.in వాడి మనం హోస్టింగ్ అకౌంట్ సెట్ చేసినాం. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇలాగ వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసినాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ దీంట్లో ఉండే అంటే లైక్ ఇక్కడ ఉన్నాయి కదా, అంటే ఒక డేటాబేస్ అంటే ఏమి అండ్ డిఎన్ఎస్ అంటే ఏమి, అది ఎట్లా వర్క్ అవుతుంది అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు నా ఛానల్లో ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ బటన్ కొట్టండి నా వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.